ఇప్పుడు కారు ఏమీ వద్దని చెప్పాను కదండి, నా మాట వినండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, సరే మీనా, ఈసారికి నీ మాట వింటాను, అమ్మ నాన్నల్ని కలిపే విధంగా ఏదో ఒకటి చూస్తానులే అని చెప్పేసి ఇక బాలు అంటే సరేనండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. ఇరా ఎలా కలుపుతావు మీ అమ్మ నాన్నల్ని, చాలా పెద్ద గొడవ అయినట్టుంది కదా ఇంట్లో అని రాజేష్ అంటుంటే, ఈ గొడవలన్నిటికీ సద్దుమణిగించేది మా బామ్మ ఒక్కరితేరా, ఆవిడకే ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని బాలు అంటుంటే, అవునా, మరి నగల విషయం దొంగతనం విషయం చెప్తే మీ బామ్మగారు తట్టుకోగలుగుతారా అని రాజేష్ అంటుంటే, మా బామ్మ తట్టుకోగలుగుతుందిరా, ఇక అంతకు మించి ఆప్షన్ లేదు, అసలు ఫస్టే ఆవిడని పిలుద్దాం అనుకున్నాము, కానీ ఫస్టే పిలిచేస్తే ఏమవుతుందో ఏంటో ఆవిడకి అనుకున్నాం, కానీ గొడవ ఇంత పెద్దది అవుతుంది అనుకోలేదు, అసలు మా నాన్న మా అమ్మ ముఖం కూడా చూడట్లేదు, అందుకని ఈసారి ఇంక పిలవడం తప్పట్లేదు, ఎలాగైనా సరే ఇప్పుడు మా బామ్మను ఫోన్ చేసి రమ్మని చెప్పి గొడవని ఆపాలి అని ఇక బాలు అంటే, సరే అయితే ఫోన్ చేయని రాజేష్ అంటాడు. ఇక సుశీలమ్మకైతే బాలు ఫోన్ చేస్తాడు. ఏరా నాకు ఫోన్ చేసావేంట్రా అని సుశీలమ్మ అడుగుతుంటే, ఇంట్లో చిన్న గొడవలు అవుతున్నాయి బామ్మ, నువ్వు వచ్చి అమ్మా నాన్నల్ని కలుపుతావని నీకు ఫోన్ చేశాను బామ్మ అని బాలు అంటుంటే, ఏంట్రా అంత పెద్ద గొడవ అయితే ఇప్పటిదాకా నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు నువ్వు, ఎన్ని రోజులైంది గొడవ జరిగి అని సుశీలమ్మ అంటుంది. ఒక 4 రోజులు అవుతుంది బామ్మ అని బాలు అంటుంటే, మరి 2 రోజులు ఏం చేసావరా చెప్పకుండా, అదే ఎలాగైనా కలుపుదామని రకరకాలుగా ప్రయత్నించాము, కానీ అమ్మా నాన్న మాట్లాడుకోలేదు, ఇక నువ్వు ఒక్కదానివే మిగిలావు, అందుకే నేను పిలుస్తున్నాను అని ఇక బాలు అంటే, సరే నేను బయలుదేరి వస్తున్నాను ఇప్పటికిప్పుడు అని ఇక బాలుకు చెప్తుంది సుశీల. శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళి ఇక ఆ డెలివరీ పెయిన్ సీన్ చూసి డెలివరీ పెయిన్స్ది చెప్తుంది డబ్బింగ్. ఇక డెలివరీ పెయిన్స్ చూసి కళ్ళలోంచి నీళ్ళు తెచ్చుకుని ఇక వెళ్తూ వెళ్తూ, ఏంటమ్మా అలా ఏడుస్తుందో, చాలా బాగా చెప్పావు నువ్వు, కానీ ఎందుకు ఏడిచావు అని ఇక వాళ్ళ మేనేజర్ అడుగుతుంటే, ఏం లేదండి, నాకు ఆ సీన్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయాను, అందుకని కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేసాయి అని శృతి చెప్తుంటే, అలా ఇన్వాల్వ్ అయితేనే కదమ్మా మనకి డబ్బింగ్ కూడా బాగా ఎగ్జాక్ట్గా కుదిరేది, ఎనీవేస్ బాగా చేశావు అని ఇక మేనేజర్ అంటుంటే, సరే థ్యాంక్స్ సార్ అని ఇక బయటికి వెళ్తుంది శృతి. బయటికి వెళ్ళి శోభాకి ఫోన్ చేస్తుంది. హలో అమ్మా, చెప్పు శృతి, ఏంటి సడన్గా ఫోన్ చేశావు, ఏం లేదు ఎక్కడున్నావు అని శృతి శోభని అడుగుతుంటే, నేనా గుళ్ళో ఉన్నాను, ఎందుకు శృతి, ఏం లేదమ్మా, నీతో మాట్లాడాలనిపించింది, నువ్వు నన్ను కన్నప్పుడు ఎక్కువ పెయిన్స్ వచ్చి ఉంటాయి కదమ్మా, ఎలా కన్నావమ్మా నువ్వు అని శృతి అడుగుతుంటే, అవి అందరి తల్లులాగే నేను కన్నానమ్మా, కానీ ఆ నొప్పి అంటావా, నువ్వు కడుపులో ఉన్నంతసేపే ఆ నొప్పి, నువ్వు కడుపులోంచి బయటకు వచ్చాక నీ ముఖం చూశాక నాకు ఆ నొప్పి అంతా పోయిందమ్మా అని శృతి వాళ్ళ అమ్మ అంటే, సరేనమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి. ఇంకా ఇంటికి డల్గా వెళ్తే అక్కడే ఉన్నాయి ఇక రోహిణి మరియు మీనా అయితే, ఏమైంది శృతి అలా ఉన్నావు అని ఇక కూర్చోబెట్టి మాట్లాడతారు. ఏం లేదు, నేను వెళ్ళి నొప్పులు పడాలి, ఏంటి నొప్పులా అర్థం కాలేదు, కొంచెం క్లారిటీగా చెప్తావా అని రోహిణి అడుగుతుంటే, అదే ఇవాళ నేను డబ్బింగ్ చెప్పాను సీరియల్లో, ఆ సీరియల్కి ఇవాళ డెలివరీ సీన్ అనమాట, ఆ పెయిన్స్ నేను ఫీల్ అయినట్టు డబ్బింగ్ నా ఫేస్లోంచి నా వాయిస్లోంచి రావాలి, సో అలా చెప్పేటప్పటికి ఇంత కష్టమా పిల్లల్ని కండం అని చెప్పేసి నేను అయితే భయపడిపోయాను అని శృతి అంటుంటే, కష్టమే మీనా శృతి, మీకు తెలియదు కదా, ఫస్ట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చాక వామిటింగ్స్ అవుతాయి, ఏం తినబుద్ధి అవదు, మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, కానీ కొంచెం బేబీ హెల్త్ అలా పెరిగేసరికి గ్రోత్ అయ్యేసరికి మనకు కూడా బాగుంటుంది, గ్రోత్ అయ్యాక డెలివరీ అయ్యాక ఆపరేషన్స్, బ్యాక్ పెయిన్, స్టమక్, వాళ్ళకి పాలు ఇవ్వడం, వాళ్ళకి ఫీవర్స్ ఇవన్నీ ఉంటాయి అని ఇంకా రోహిణి తన ఏదో ప్రెగ్నెన్సీ అయినట్టు చెప్తుంటే శృతి అప్పుడే, ఏంటి రోహిణి ఏదో నువ్వు 2 పిల్లల్ని కన్నట్టు చెప్తున్నావు, అవును నాకు అలాగే అనిపిస్తుంది అని మీనా అంటుంది శృతితోటి. లేదు అంటే మాకు అక్కడ పార్లర్కి కస్టమర్స్ వస్తారు కదా, అందులో ఒక ఆవిడ చెప్పింది నాకు, తన ప్రెగ్నెన్సీ జర్నీ, తన పిల్లల పుట్టాక జర్నీ మొత్తం నాకు చెప్పింది, అందుకని అది మీకు చెప్తున్నాను అంతే అని రోహిణి చెప్తుంది. ఓహో అదా, ఏమో ఇంకా నువ్వు మాట్లాడుతుంటే నాకైతే నువ్వు నిజంగానే పిల్లల్ని కన్నట్టే అనిపించింది, అలా ఎక్స్పీరియన్స్ చేసినట్టు చెప్తున్నావు, నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే ఉన్నాయని శృతి అంటుంది. అబ్బే లేదు, నేను మనసుతో పెళ్ళయింది, కంటే ఇక్కడే ఉంటాను కదా, ఇక్కడే కనేస్తాను కదా, నాకెలా ఉంటారనుకుంటున్నావు అని రోహిణి అంటుంది. అది రైటేలే అని శృతి అంటుంది. లేదు శృతి, నువ్వేం భయపడకు, పిల్లలు పుట్టాక ఆ పిల్లల ముఖం చూసాక పెయిన్ అంతా పోతుందంట వాళ్ళ తల్లులకి అని మీనా చెప్తుంటే, ఇది నీకెలా తెలుసు అని శృతి అడుగుతుంది. నాకు మా అమ్మ చెప్పింది, చిన్నప్పుడు నేను పొట్టలో ఉన్నప్పుడు మా అమ్మ చాలాసార్లు తన్నేదాన్నంట, తర్వాత నన్ను డెలివరీ చేసేటప్పుడు చాలా పెయిన్స్ వచ్చాయంట, కానీ నేను పుట్టాక నా ముఖం చూసి ఆ నొప్పులన్నీ పోయినాయి అంట అని మీనా అంటుంటే, ఎగ్జాక్ట్లీ మా అమ్మ కూడా ఇందాక ఫోన్ చేస్తే నాకు ఇదే చెప్పింది.
కానీ అంత పెయిన్ మనమే ఎందుకు భరించాలి? నేను మాత్రం పిల్లల్ని కనను బాబు అని శృతి అంటుంటే, ఏ శృతి ఏంటా మాటలు? మనం కనాలి పిల్లల్ని. ఎందుకు? మీ ఇద్దరు కంటారు కదా, మీరు కనండి, మాకొద్దు అని శృతి అంటుంది. అయ్యో అది కాదు శృతి, ఇప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళకే. నా పిల్ల నాకు, రోహిణి వాళ్ళ పిల్లలు రోహిణికి, అలాగే నీకు నీకు రవికి ఉండాల్సింది ఉంటుంది కదా, అలా కనాలి నువ్వు అనిక మీనా రోహిణి చెప్తుంటే, ఏమో నాకు మాత్రం వద్దు బాబోయ్ అని చెప్పేసి శృతి అంటుంది. మరి రవి ఒప్పుకుంటాడా దీనికి అని రోహిణి అడుగుతుంటే, ఎక్స్క్యూజ్ మీ, ఇది నా బాడీ నా ఇష్టం, కనాలనుకుంటే కంటాను, లేదంటే కనను, లేదంటే ఎలాగోలా నేను ట్రై చేస్తాను, కానీ నేను మాత్రం ఎవరో ఫోర్స్ చేస్తే కనను. అంత పెయిన్ భరించద్దా? అంత పెయిన్ భరించే లోపల నేనే పోతాను అనిక శృతి అంటుంది. శృతి అంత భయపడకు శృతి అనిక మీనా అంటుంటే, అవును నార్మల్ డెలివరీ అయితే బోన్స్ అన్నీ విరిగిపోయేంత పెయిన్ వస్తుందంట తెలుసా అని రోహిణి అంటుంటే, అమ్మో అని ఇంకా గట్టిగా అరుస్తుంది శృతి. శృతి ఏంటి రోహిణి నువ్వు? శృతి ఇప్పటికే భయపడుతుంటే ఇంకా భయపడుతున్నావు నువ్వు అంటే, అది కాదు మీనా అంటే తెలిసి చెప్పాను అంతే అని రోహిణి అంటుంది. తెలిసి చెప్పినా పర్లేదు, కానీ ఇప్పటికే తనకు భయపడిపోతుంటే ఇంకా నువ్వు అలాంటి విషయాలని చెప్తే ఇంకా భయపడుతుంది అని మీనా అంటుంది. సరే నాకేదో ఒక మార్గం ఉంటుందిలే, నేను మాత్రం కనను అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి. మీనా వంట చేసుకుంటుంటే అప్పుడే ఎవరో తలుపు తీసిన సౌండ్ వినబడ్డంతో బయటికి వస్తుంది మీనా కిచెన్ రూమ్లోంచి. అప్పుడే బాలు అయితే సుశీలమ్మ తీసుకుని ఇంటికి వస్తాడు. బామ్మ ఇలా వచ్చారు, బాగున్నారా అని మీనా అడుగుతుంటే, బాగున్నాను, కానీ ఇంట్లో జరుగుతుంటే నాకు ఎందుకు నువ్వు ఫోన్ చేసి చెప్పలేదు అని మీనా అని అంటుంది సుశీల. అయ్యో అలా కాదండి, మొన్న వారమే మీ పుట్టినరోజు హ్యాపీగా జరుపుకుని ఇక్కడి నుంచి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి మీ మూడ్ పాడు చేయాలనుకోలేదు బామ్మగారు, అందుకే మీకు ఫోన్ చేయలేదు అని మీనా అంటుంటే, ఏంటమ్మా సంతోషంగా ఉన్నప్పుడే నేను కుటుంబంలో ఉన్నట్ట? నేను ఎక్కడో ఉన్నా సరే మీ బాధలు కూడా నాకు చెప్పాలి, అప్పుడే కదా తెలుస్తుంది, వచ్చి సాల్వ్ చేయగలుగుతాను, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని ఇంకా మీనా అంటుంది సుశీల. సరే బామ్మగారు అని చెప్పి మీనా అంటుంది. ఏది ప్రభావతి ఏది అంగొండి అక్కడ కూర్చున్నారు అని మీనా అంటుంటే, ఇక అలా మెల్లగా లోపలికి వస్తుంది సుశీల. అత్తయ్య మీరేంటి ఇలా సడన్గా వచ్చారు అని ప్రభావతి అంటుంటే, నేను రాకూడదా మీ ఇంటికి అని సుశీలమ్మ అంటుంది. అలా కాదు అత్తయ్య, మొన్న వారమే కదా వెళ్ళారు, అప్పుడే వచ్చారే ఏంటని అడుగుతున్నాను అంతే అని ప్రభావతి అంటుంటే, వస్తాను, ఇంట్లో పిచ్చి పిచ్చి గొడవలన్నీ జరుగుతున్నాయి కదా, రాకపోతే ఏం చేస్తాను, నువ్వు చేసే పనులన్నీ అలాగా ఉంటాయి కదా అని చెప్పేసి సుశీల అంటుంటే, మీనా వైపు కోపంగా చూస్తుంది ఇక ప్రభావతి. ఏంటి మీనా వైపు చూస్తున్నావు, మీనా ఏమీ నాకు ఫోన్ చేసి చెప్పలేదు అని సుశీల అంటుంది. చేసింది నేను అని బాలు ముందుకొచ్చి చెప్తాడు. వీడేదో చేస్తుంటే తనని కోపంగా చూస్తావేంటి, ఇంకా ఏం చేసినా తనే నీకు కారణాలు, తనని అనడానికి ఈజీగా ఉంది కదా నీకు అని ఇక సుశీలమ్మ అంటుంది. సరే గాని నా కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పేసి సుశీలమ్మ అడుగుతుంటే, పైన ఉన్నారండి అని ప్రభావతి అంటుంది. ఏది వెళ్ళి పిలుచుకునిరా అని సుశీల అంటుంటే, ఏం మాట్లాడకుండా నించుని ఉంటుంది కదలకుండా ప్రభావతి. ఏంటి వెళ్ళి పిలువు అని సుశీల అంటుంటే, నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయన నాతో మాట్లాడలేదు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అది మ్యాటర్ బామ్మ, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, వెళ్ళి పిలవమంటే అమ్మ మాట్లాడలేదు, వెళ్ళి పిలవమంటే నాన్న మాట్లాడలేదు, నువ్వే చూడాలి అని ఇక బాలు అంటుంటే, సరే నేను పైకి వెళ్తాను అని సుశీలమ్మ వెళ్తుంటే, నేను కూడా వస్తాను అని బాలు అంటాడు. రేయ్ నా కొడుకుతో నేను మాట్లాడాలి, నువ్వు రానవసరం లేదు, నువ్వు కిందే ఉండు అని సుశీలమ్మ ఇంకా పైకి వెళ్ళి సత్యంతో మాట్లాడుతుంది. రేయ్ మాట్లాడకపోతే ఎలాగరా, ఎన్ని రోజులని ఇలా ఉంటావు, నువ్వు కిందకి రా, ముందు ఇంట్లో అందరి ముందు మాట్లాడాలి అని చెప్పేసి ఇక సత్యంని కిందకి తీసుకొస్తుంది సుశీలమ్మ. రే బాలు, నేను సత్యంని తీసుకొచ్చాను కానీ నువ్వు ఇంట్లో అందరినీ పిలువు అని చెప్పేసి సుశీలమ్మ అంటుంటే, సరే అని ఇక రోహిణి వాళ్ళని శృతి వాళ్ళని పిలుస్తారు ఇద్దరు. గ్రాని ఎప్పుడొచ్చారు మీరు అని శృతి అంటుంది. బామ్మ ఎప్పుడొచ్చావు అని ఇంట్లో అందరూ అడుగుతుంటే, ఏరా నా పుట్టినరోజుకి అందరూ గిఫ్ట్లు ఇచ్చారు, ఫోన్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, కనీసం ఒక్క ఫోన్ చేసి అమ్మ నాన్న మాట్లాడుకోవట్లేదు, వచ్చి నువ్వేమన్నా చెయ్యి అని అడగడానికి కూడా మీకు నోరు రాలేదేంట్రా అని సుశీలమ్మ అడుగుతుంటే, ఎలా అడుగుతాం గ్రాని, మీరు చేయించిన నగలే దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయారు, అది మీ విషయం మీకు తెలిస్తే మీరు ఎంత బాధపడతారో మాకు తెలీదా, అందుకనే ఈ విషయంలో మిమ్మల్ని పిలవాలనుకోలేదు మేము అని శృతి అంటుంది. అది నిజమేలే, అది కూడా నిజమే, కానీ వీళ్ళు మాట్లాడుకోవట్లేదు కదా అని సుశీల అంటుంది. మేము ఆల్రెడీ వెళ్ళి సర్ది చెప్పడానికి చాలా ట్రై చేశాము, కామాక్షి ఆంటీని కూడా ఇంటికి తీసుకొచ్చాము, అయినా ఆంటీ మాత్రం మాట్లాడనలా ఉన్నారు అని శృతి చెప్తుంది ఇక సుశీలమ్మకి. ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతుంది, శృతి ఒక్కతి అన్ని చెప్పేస్తుంది అని మనసులో అనుకుంటుంది. రే సత్యం, ప్రభావతి నీతో మాట్లాడాలంటే ప్రభావతి ఏం చేయాలి చెప్పరా అని సుశీలమ్మ అడుగుతుంటే,
నిన్ను మీనాని అవమానించింది. మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా అవమానించింది. అందుకని మీనాకి క్షమాపణ చెప్పమని చెప్పాను. కానీ చెప్పనంది అని సత్యం సుశీలతో చెప్తుంటే, ప్రభావతి ఎందుకు ఇలా ఉన్నావు? నువ్వు చేసిన తప్పు వల్ల ఇంట్లో అందరి ముందు నీ పరువు నువ్వే పోగొట్టుకుంటున్నావు. అవసరమా? సత్యం అడిగింది ఏదో చేసేయచ్చు కదా అని సుశీల అంటుంటే, నేను దానికి క్షమాపణ చెప్పనండి అని ప్రభావతి అంటుంది. సత్యం, మీనాకి క్షమాపణ చెప్పడం తప్పురా. కానీ ప్రభావతి తప్పు చేసింది. కానీ మీనాకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు చెప్తుంది. ఎందుకంటే ఇంట్లో అందరికీ పెద్ద కోడలికి క్షమాపణ చెప్తే దాని పరువు ఎలా ఉంటుంది చెప్పు. ఇంట్లో నువ్వే ఆలోచించు అని సుశీలమ్మ అంటుంటే, సరే అమ్మా, అయితే నాకే క్షమాపణ చెప్పమ్మను అని సత్యం అంటాడు. ఏమండి, నన్ను క్షమించండి, నేను ఇంకోసారి అలాంటి తప్పు చేయను, మిమ్మల్ని ఎప్పుడు కోపం పరచను అని ఇక ప్రభావతి అండంతో సరే అని ఇక సుశీలమ్మకు చెప్తాడు సత్యం. నా కొడుకు క్షమించాడు, కానీ నువ్వు చేసిన తప్పు ప్రభావతి. నీకు క్షమాపణ చెప్పడానికి లేదన్నప్పుడు చెప్పని లోపలికి వెళ్ళిపోవాలే తప్ప ఆ గాజులు తీసావు. పోనీ గాజులు అక్కడ పెట్టడం మానేసి మీనా మీదకి విసిరేస్తావా? అసలు నువ్వు నిజంగా చాలా పెద్ద తప్పు చేసావు. పోన్లే, నా కొడుకు కూడా సంతోషంగా ఉండాలని నేను ఊరు వచ్చి మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ప్రయత్నించాను. కానీ నువ్వు చేసింది మాత్రం మాటికి తప్పే. ఇంకొకసారి ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందనుకో నేను ఇంట్లో ఉండనివ్వను నేను అని ప్రభావతికి చెప్తుంది. ఇంకా వార్నింగ్ ఇస్తుంది సుశీల. అవును బామ్మ, అసలు గొడవంతటికి జరగడానికి కారణం వీడే కదా అని బాలు అంటుంటే, రే మనోజ్ ఇలా రారా. ఏరా ఎందుకు తీసావు నువ్వు అంటే ఇక జరిగిందంతా చెప్తాడు మనోజ్. అయితే ఏంటి ఇప్పుడు? అంత డబ్బు సొంత ఇంట్లో ఎవరైనా దొంగతనం చేసుకుంటారా? మీ నాన్నని అడిగి తీసుకువెళ్ళొచ్చు కదా. అదే మీ నాన్న బాధ. ఇంకెన్ని రోజులు దొంగ కింద ఉంటావు అని సత్యం బాధపడుతున్నాడు రా అని సుశీలమ్మ చెప్తుంది. లేదు బామ్మ, మేము ఆల్రెడీ బాలు వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేసాము, ఇంకా 2 లక్షలు ఇవ్వాలి అంతే అని బాలు గురించి చెప్తుంటే ఇక మనోజ్, ఏంట్రా 2 లక్షలేంటి బామ్మ, మొత్తం 42 లక్షలు ఇవ్వాలి. వీడు నాన్నవి 40 లక్షలు మింగేశాడు కదా, ఆ 40 లక్షలు ప్లస్ మా 2 లక్షలు ఇంకా ఇవ్వాల్సినవి మొత్తం 42 లక్షలు ఇవ్వాలి. చెప్పు బామ్మ అని బాలు అంటుంటే, ఎవరు చెప్తే వాళ్ళే వింటారులే కానీ ఈ ప్రభావ నువ్వు చెప్పు అని సుశీలమ్మ అంటుంది. రే నువ్వే ఇవ్వాలరా అని ఇక ప్రభావతి అంటుంది. ఇక మనోజ్ రోహిణి మొక్కలు చూసుకుని, ఇంకెక్కడున్నాయి డబ్బులు, అన్నీ అయిపోయినాయి కదా, 40 లక్షలు ఎక్కడిని తీసుకొస్తాము అని ఇక మనసులో అనుకుంటారు మనోజ్ మరియు రోహిణి. గొడవ సర్దుమనేగాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి మనోజ్, ఇప్పుడు 40 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అది కూడా నెలకి ఇంత కట్టమని చెప్పారు, ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి రోహిణి అంటుంటే, అమ్మో నాకైతే అర్థం కావట్లేదు. మీ నాన్న అడుగుదామంటే మీ నాన్న జైల్లో ఉన్నారు, మీ నాన్న దగ్గర నుంచి 1 రూపాయి కూడా రాలేదు, ఇదంతా మీ నాన్న దగ్గర నుంచే వచ్చిందని చెప్పేసి మనం చెప్పాము ఇంట్లో. ఇప్పుడు మళ్ళీ నిన్నే అడుగుతారు, ఎలా తెస్తావో ఏంటో అని మనోజ్ అంటుంటే, నన్నెందుకు అడుగుతారు, కట్టాల్సింది నువ్వే కదా అని రోహిణి అంటుంటే అప్పుడే ప్రభావతి రూమ్లోకి వస్తుంది. రే మనోజ్, నువ్వు నా పరువు తీకు, నెల ఇంతింత అని చెప్పేసి వాళ్ళ ముఖం మీద కొట్టే, మనం ఇంకాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం లేదు. మీ నాన్న 40 లక్షలు, వాడు 2 లక్షలు, 2 కలిపి ఇంతింత అని నెలకింత చెప్పిన ఇవ్వు అని ఇక ప్రభావతి వచ్చి మనోజ్కి చెప్తుంటే మనోజ్ సైలెంట్గా నించుంటాడు. అమ్మ రోహిణి, ఇక నువ్వేనమ్మాయి గండ నుంచి గట్టెక్కించాల్సింది. ఇన్ని రోజులు వీడి షోరూమ్కి ఇప్పుడు 2 లక్షలకి ఇచ్చారు కాబట్టి మిగతా డబ్బులు కూడా మీ నాన్నగారిని అడుగు. ఆ 40 లక్షలు మలేషియా నుంచి మీ నాన్నగారిని పంపమని చెప్పమ్మా, ఎలాగన్నా కొంచెం ఫాస్ట్గా తెప్పించు అని ప్రభావతి అనడంతో ఇంకేం మాట్లాడాలో తెలియక సరే అత్తయ్య అంటుంది రోహిణి. వీడిని నా కడుపున కన్నందుకు నేను బాధపడుతున్నాను, వీడిని చేసుకున్నందుకు రోహిణి కూడా బాధపడుతుంది. ఏం మనుషువురా నువ్వు, ఎప్పుడు ఏదో ఒకటి తెస్తూనే ఉంటావు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అని మనోజ్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రభావతి, నీలా తయారైంది కారణం నువ్వు కాదా అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఇక అలా చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి. ఏంట్రా నీనా కారణం, లాస్ట్ తెప్పించుకుంది నీనా, నగలు ఎత్తుకెళ్ళింది నీనా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, నువ్వు నగలు ఎత్తుకాల్సిన అవసరం లేదు, ఆ రోజు నన్ను అక్కడ ఆపేసి ఉంటే ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు, ఇప్పుడు 4 లక్షలతో పోయింది 40 లక్షలకు వచ్చింది అని ఇక మనోజ్ అంటుంటే, అందరు నన్నే అనండి అని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఏంటి మనోజ్, ఎక్కడ ఏ టైంలో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా? ఇప్పుడు ఆంటీని ఎందుకు అన్నావు, చేసిన తప్పు నువ్వైతే అని రోహిణి అంటుంటే, తప్పు నేను చేసినా మా అమ్మాయి కదా తీసుకొచ్చి నగలిచ్చింది. మా అమ్మ బంగారు చేతిలో ఇప్పుడు గాజులుంటే అవి మీనా మీదకి విసిరింది, అవే గాజులు నాకు ఇచ్చి తాకట్టుకో పెట్టుకోమని చెప్తే సరిపోతుంది కదా. ఆ రోజు నేను అడిగాను, ఇంట్లో ఏమన్నా ఉన్నాయా అంటే, ఇంట్లో ఏమీ లేవు మీనా నగలు తప్ప అని అంది, కానీ నా దగ్గర 4 గాజులు ఉన్నాయరా పట్టుకెళ్ళరా అని అనలేదు. అంటే మీనా నగలు కావాలనే తీసింది అమ్మ అని ఇక మనోజ్ అంటాడు. సరే ఎందుకు తీస్తే ఏముందిలే కానీ ముందు ఇప్పుడు మనం ఇవ్వాల్సిన అమౌంట్ గురించి చూడాలి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. మరి అంత అమౌంట్ ఎలా పట్టుకొస్తాం మనము అని మనోజ్ అంటుంటే, ట్రై చేద్దాం ఎలాగోలాగా మా నాన్న మీద పెడదాం భారం అంతా అని రోహిణి అంటుంది.
అయిపోయింది ఆ పనంతా అయిపోయింది. ఇప్పుడు 40 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? ఇప్పుడు నాకు ఎవరు ఇస్తారు? అప్పుడైతే కల్పన ఇచ్చింది కాబట్టి అవే డబ్బులు ఇవన్నీ మార్చి చెప్పి మా నాన్న పంపించారని చెప్పి అబద్ధాలు ఆడేశాను. ఇప్పుడు ఇంకంత డబ్బు నాకు ఎవరిస్తారు అని మనసులో అనుకుంటుంది రోహిణి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.